నెక్స్ట్ ఫార్ములా చూడండి. నెక్స్ట్ సినాప్సిస్ అని రాయండమ్మా. -1/6 దాకా ట్రై చేసాము ఈ ప్రాబ్లం దాకా 21. ఓకే, నెక్స్ట్ సినాప్సిస్ కాపీ చేయండి. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ with the position vectors of the vertices A bar, small a bar, small b bar, small a bar, small b bar, small c bar. Small a bar, small b bar, small c bar is 1/2 into modulus of, ఎందుకంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కాబట్టి మోడ్యులస్ తీసుకోవాలి. Modulus of 1/2 into modulus of b bar cross c bar plus c bar cross a bar plus a bar cross b bar. యాక్చువల్లీ ఇది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేద్దాం. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్ కి వెర్టిసెస్ ఇవ్వడం జరిగింది పొజిషన్ వెక్టార్స్ గా. పొజిషన్ వెక్టార్స్ అంటే ఎక్కడ రాసుకోవాలి? ఇక్కడ రాసుకోవాలి. స్మాల్ ఏ బార్, స్మాల్ బి బార్ and small c bar. These are the position vectors of a triangle. Then area of a triangle is delta is equal to 1/2. ఇక్కడ 2 types of areas exist అవుతాయి దీని దగ్గర. ఒకటి వెక్టార్ ఏరియా అండ్ ఇంకోటి స్కేలార్ ఏరియా. వెక్టార్ ఏరియా అన్నప్పుడు మీరు మోడ్యులస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ స్కేలార్ ఏరియా అన్నప్పుడు మాత్రం మోడ్యులస్ కన్సిడర్ చేయాలి. వెక్టార్ అన్నప్పుడు ఖచ్చితంగా వాడు మాట్లాడతాడు, జస్ట్ ఏరియా అని చెప్పడు. ఏరియా అని చెప్పాడంటే ఆ స్కేలార్ ఏరియా అని అర్థం చేసుకోవాలి మీరు. ఏరియా అని మాట్లాడుతున్నాడంటే మస్ట్ బి స్కేలార్ ఏరియా.
లేకపోతే వెక్టార్ ఏరియా అని క్లియర్ కట్ గా చెప్తాడు. సో ఇప్పుడు ఫార్ములా ఆల్రెడీ మీకు క్రాస్ ప్రొడక్ట్ లో వస్తుంది. ఇది క్రాస్ ప్రొడక్ట్ లో ఈ ఫార్ములా వస్తుంది. ఏబి బార్ క్రాస్ ఏసీ బార్ ఇదన్నా రాసుకోవచ్చు, లేకపోతే దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు మీ ఇష్టం. ట్రయాంగిల్ లో మనకి ఈక్విలిబ్రియం 0 అయ్యేటట్టుగా ఉంటుంది కదా, ఇంకే ఫిగర్ లో ఈక్విలిబ్రియం 0 అవ్వదు మనకి, ఒక ట్రయాంగిల్ లో జరుగుతున్నట్లుగా. అంటే పవర్ ఎనర్జీ ఫిక్స్ అయిపోతుంది అక్కడ ట్రయాంగిల్ లోపల. అండ్ మీరేమడుగుతారంటే సార్ సర్కిల్లో కూడా జరుగుతుంది కదా సార్ అంటే, సర్కిల్లో జరుగుతుంది కానీ బట్ నాట్ షూర్. ట్రయాంగిల్ లో మాత్రం ఈక్విలిబ్రియం. సర్కిల్ ఏంటంటే ఇట్స్ ఏ పాలిగన్ ఆఫ్ ఇన్ఫినిట్ సైడ్స్. అంటే వీళ్ళ ఒక థియరీ కూడా ఉంది, ఒక ఇన్ఫినిట్ సైడ్స్ తర్వాత ఏముంటుందో తెలియదు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాలి, ఈక్విలిబ్రియం 0 కాదని చెప్తారు సర్కిల్ కి. దీనికైతే మాత్రం 3 సైడ్స్ ఉంటే ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఈక్విలిబ్రియం 0. అండ్ ఎనర్జీ సోర్సెస్ ఒక సైక్లిక్ ఆర్డర్ లో మెయింటైన్ అవుతాయి కాబట్టి అక్కడ ఎనర్జీ ఫిక్స్ అయి ఉంటుంది. తర్వాత ఇది చూస్తే మీరు ఏబి బార్ క్రాస్ ఏసీ బార్, ఇలాగే ఇంకో ఫార్మ్ లో కూడా చెప్పొచ్చు ఏంటంటే బిఏ బార్ క్రాస్ బీసీ బార్, ఇట్లా కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. అది కూడా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇస్తుంది. సిమిలర్లీ వీ కెన్ ఆల్సో రైట్ యాజ్ సిఏ బార్ క్రాస్ సిబి బార్. ఎందుకంటే మోడ్యులస్ ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం ఏం రాదు. ఒకవేళ నెగిటివ్ వచ్చినా కూడా మోడ్యులస్ వల్ల పాజిటివ్ అయిపోతుంది, ఏరియా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు వీటిల్లో ఏదో దాన్ని కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ ఫార్ములా జనరేట్ చేయడానికి లెట్ us కన్సిడర్ దిస్ వన్. ఏబి బార్ అంటే పొజిషన్ వెక్టార్స్ ఉన్నప్పుడు ఏబి బార్ ఎట్లా రాయాలో తెలుసు మీకు. పొజిషన్ వెక్టార్స్ ఉన్నప్పుడు ఏబి బార్ ఎట్లా రాస్తారంటే పొజిషన్ వెక్టార్స్ ఉన్నప్పుడు ఏబి బార్, సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మోడ్యులస్ ఆఫ్ బి బార్ మైనస్ ఏ బార్ క్రాస్ సి బార్ మైనస్ ఏ బార్. So delta is equal to half modulus of cross product చేయడం తెలుసు కదా, బి బార్ క్రాస్ సి బార్. ఇది చేస్తాను, ఇది నెక్స్ట్. తర్వాత నెక్స్ట్ ఏది చేస్తానంటే ఇది చేస్తాను. ప్లస్ ఇంటూ మైనస్ అట్లా మల్టిప్లై చేసుకోండి, మామూలు ఆర్డినరీ మల్టిప్లికేషనే. బి బార్ క్రాస్ ఏ బార్, తర్వాత ఏ బార్ తో చేస్తున్నా ఏ బార్ క్రాస్ సి బార్ మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ ఏ బార్ క్రాస్ ఏ బార్. ఏ బార్ క్రాస్ ఏ బార్ ఏమవుతుంది చెప్పండి? 1 అవుతుంది. 1 అవదు, 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది చెప్పండి? ఏ బార్ క్రాస్ ఏ బార్ అంటే డెఫినేషన్ ఏంటి మనకి? అదే ఏ బార్ క్రాస్ బి బార్ చెప్పండి. ఏ బార్ క్రాస్ బి బార్ mod a bar mod b bar into sin of angle between a comma b into n cap. ఏ బార్ కి యాంగిల్ ఎంత ఉంటుంది అప్పుడు? 0 ఉంటుంది కదా. sin 0 కాబట్టి ఏ బార్ క్రాస్ ఏ బార్ ఏమవుతుందంటే 0 అవుతుంది. సేమ్ వెక్టార్స్ తీసుకుంటే నువ్వు చెప్పేది దేనికంటే అది డాట్ ప్రొడక్ట్ కి నువ్వు చెప్పేది. డాట్ ప్రొడక్ట్ కి cos 0 1 అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ రాసుకోవచ్చు. ఒకవేళ అతని మ్యాగ్నిట్యూడ్ బట్టి ఉంటుంది అది కూడా, అక్కడ కూడా. ఇది బి బార్ క్రాస్ సి బార్ అలాగే రాస్తున్నాను. ఇక్కడ మైనస్ రిమూవ్ చేయడానికి నేనేం చేశానంటే వెక్టార్ పొజిషన్స్ మార్చాను. బి బార్ క్రాస్ సి బార్ ని వెక్టార్ పొజిషన్స్ మార్చి ఏం చేశానంటే ఏ బార్ క్రాస్ బి బార్ అని రాసి, ఓకే. ప్లస్ ఇదేం చేశానంటే సి బార్ క్రాస్ ఏ బార్ అని రాసి. ఇది ఎట్లాగో 0 అయిపోయింది కాబట్టి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. వెనెవర్ ద పొజిషన్ వెక్టార్స్ ఆర్ గివెన్ దెన్ యూజ్ దిస్ ఫార్ములా. వెనెవర్ సైడ్స్ ఆర్ గివెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రయాంగిల్ కి ఇప్పుడు వీడు ఇట్లా ఇచ్చాడు అనుకుందాం. ఈ సైడ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే ఈ సైడ్ ఏబిసి వాడేశాను కాబట్టి ఆల్రెడీ దీన్ని డి బార్ అంటా నేను కాసేపు. ఇది
ఇది డి బార్ అని, దీన్ని ఈ బార్ అంట. ఇది డి బార్, ఇది ఈ బార్. డి బార్ క్రాస్ ఈ బార్ సైడ్స్ ఇచ్చాడు. సైడ్స్ ఇచ్చినప్పుడు అప్పుడు డెల్టాకి ఫార్ములా ఏంటంటే, సైడ్స్ ఇచ్చినప్పుడు 1/2 మోడ్లెస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఈ బార్. ఇంకంతే సైడ్స్ ఇచ్చినప్పుడు. వేర్ డి కామా డి బార్ కామా ఈ బార్ ఆర్ సైడ్స్. డి బార్ కామా ఈ బార్ ఆర్ సైడ్స్. ఓకే, వెట్సెస్ ఇచ్చినప్పుడేమో ఈ ఫార్ములా. నెక్స్ట్ సినాప్సిస్ చూడండి. ఇఫ్ ఏ వెక్టార్ ఏ బార్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ 2 వెక్టార్స్. ఒక ఏ బార్ అనే వెక్టారు ఇంకొక 2 వెక్టార్స్ ఆల్ఫా బార్ బీటా బార్ల యొక్క సమ్ముగా మనం చెప్తున్నాం. దాన్ని సమ్ముగా చెప్పడం జరుగుతుంది. ఏ బారు ఆల్ఫా బార్ బీటా బార్ల సమ్ముగా చెప్తున్నాం. అంటే ఎలా రాసుకోవచ్చు అంటే, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ ప్లస్ బీటా బార్. అలా చెప్తే అలాంగ్ ద పర్పెండిక్యులర్ టు గివెన్ వెక్టార్ బి బార్, along and perpendicular to given vector b bar, then beta bar is equal to, beta bar ఏమవుతుందంటే b bar cross a bar cross b bar divided by mod b bar square అవుతుంది. ఓకే, ఏ బార్ అనేటువంటి ఒక వెక్టారు ఆల్ఫా బార్ ప్లస్ బీటా బార్ గా మనం రాసుకోవచ్చు. ఓకే, అప్పుడు perpendicular to given vector b bar, బీటా బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ బీటా బార్ ఈజ్ ఈక్వల్ ఎలాంగ్ అంటున్నాడు కదా సార్. అంటే ఎలాంగ్ అంటే దాని షేడ్ పడుతుంది అంటే. ఏ బార్ అనేది ఆల్ఫా బార్ ప్లస్ బీటా బార్ గా ఉంది. ఈ వెక్టార్స్ ఆల్ఫా బార్ బీటా బార్ అలాంగ్ ద పర్పెండిక్యులర్ టు ఏ గివెన్ వెక్టార్ బి బార్. అంటే ఒక బి బార్ అనే వెక్టార్ సపోజ్ ఇలా ఉంది. ఈ బి బార్ అనే వెక్టారు సపోజ్ ఇలా ఉందనుకున్నాం. ఇది బి బార్ వెక్టార్. ఈ ఏ బార్ అనే వెక్టారు సపోజ్ ఇది ఏ బార్ అనే వెక్టార్. ఈ ఏ బార్ అనే వెక్టారు పర్పెండిక్యులర్ గా షేడ్స్ తీసుకున్నాం. ఇలా పర్పెండిక్యులర్ గా షేడ్స్ తీసుకున్నాం. ఇక్కడ ఈ మధ్యలో ఒక కటింగ్ ఉంది. ఒక కటింగ్ ఉంది. ఈ కటింగ్ లో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏమో ఆల్ఫా బారు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏమో బీటా బార్. అర్థమైందా? ఏ బార్ అనే ఒక వెక్టారు సమ్ ఆఫ్ 2 వెక్టార్స్ ఆల్ఫా బార్ ప్లస్ బీటా బార్ గా మనం ఆల్ఫా బార్ ని చెప్పొచ్చు. ఈ రెండు కలిపితే అది వస్తుంది. మళ్ళీ ఆల్ఫా బార్ బీటా బార్ ఎలా ఉన్నాయంటే అలాంగ్ ద పర్పెండిక్యులర్ టు గివెన్ వెక్టార్ బి బార్. బి బార్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఏ బారు. అండ్ ఆ ఏ బార్ ని అంటే ఒక ఏ బార్ గురించి వాడు చెప్తున్నాడు. అసలు ఏ బార్ అనే వెక్టార్ ఎలా ఉందో చెప్తున్నాడు. ఏ బార్ అనే వెక్టార్ ఎలా ఉందంటే పర్పెండిక్యులర్ టు ఏ గివెన్ వెక్టార్. ఒక వెక్టార్ మనకి ఇస్తాడు క్వశ్చన్ లో, ఇది తీసుకో అని చెప్పి బి బార్ ని ఇస్తాడు. ఇచ్చేసి ఏమని మాట్లాడతాడంటే, దీనికి పర్పెండిక్యులర్ గా ఒక వెక్టార్ ని నువ్వు క్రియేట్ చేయాలయ్యా అంటాడు. బి బార్ కి ఒక వెక్టార్ నీకు ఇస్తాడు క్వశ్చన్ లో. ఇచ్చేసి దీనికి పర్పెండిక్యులర్ వెక్టార్ చెప్పు. అయితే ఆ వెక్టర్ ఎలా ఉండాలంటే సమ్ ఆఫ్ 2 వెక్టార్స్ గా ఉండాలి. ఆ 2 వెక్టార్స్ కూడా ఈ బి బార్ లైన్ పైనే ఉండాలి. అప్పుడు వాటిల్లో ఒక పార్ట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతాడు. ఏదో ఒక పార్ట్, ఏదో ఆల్ఫా బార్ గానీ బీటా బార్ గానీ, నో ప్రాబ్లం. అడిగినప్పుడు రెండు ఒకటే. అలా అడుగుతాడు. అలా అడిగినప్పుడు దీని షేడ్ కాబట్టి మీకు డాట్ ప్రొడక్ట్ లో కూడా చెప్పాము. డాట్ ప్రొడక్ట్ లో కూడా మీకు ఏం చెప్పామంటే ఒక డాట్ ప్రొడక్ట్ లో ఏం చెప్తామంటే
ఒక వెక్టార్ ఏ బార్ అనేది ఇట్లా ఉంది, దీని షేడ్ ఇంకో దానిపైన పడుతుంది, అలాంగ్ బి బార్ అంటాం. దీని షేడ్ ఇక్కడ దీని మీద పడుతుంది, ఇట్లా పడుతుంది ఏ బార్, ఆన్ బి బార్ అంటాం. ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్, దీన్ని ఏమని మాట్లాడుతా ఉంటే ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్. ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ అంటే ఏం చెప్తాం? ఫార్ములా ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ బి బార్ అని చెప్తాం. ఓకే, ఈ డైరెక్షన్ లో యూనిట్ వెక్టార్ అంటాడు. ఈ డైరెక్షన్ లోనే ఇదే ప్రొసీజర్ లో యూనిట్ వెక్టార్ చెప్పు అంటాడు ఒక్కోసారి. ఇదే డైరెక్షన్ లో యూనిట్ వెక్టార్ చెప్పమన్నప్పుడు అప్పుడేం చెప్పాలి? ఇదేమో ఇది లెంత్, ఇది చూస్తున్నారా? ఈ లెంత్ పేరేంటి? ఈ లెంత్ పేరు ఏంటంటే ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ బి బార్. అన్నాడనమాట. ఇప్పుడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకో, సపోజ్ భయంకరమైన కాంతి జల్లుల్ని వెదజల్లుతా ఉంటాడు ఆయన పనేది. అప్పుడు ఆ కాంతి జల్లులు దీని మీద పడినప్పుడు దీని నీడ ఇక్కడ పడుద్ది కదా, పడినప్పుడు అది బీ బార్ అయింది అనుకో, సపోజ్ ఈ నీడ పొడవు ఎంత అని అడిగాడు అనుకో, అప్పుడు నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ బి బార్ అని చెప్పాలి. ఇదేంటయ్యా అంటే మ్యాగ్నిట్యూడ్, ఎందుకంటే ఏ బార్ డాట్ బి బార్ స్కేలరు, మోడ్ బి బార్ ఈజ్ ఆల్సో స్కేలరు. వెక్టార్ చెప్పు అన్నాడు. దీని లెంత్ బానే ఉంది, కరెక్ట్ గా చెప్పావు, మరి వెక్టార్ గా మార్చు దీన్ని అంటాడు. అప్పుడు వెక్టార్ గా ఎట్లా మార్చాలో చెప్తున్నా. ఇప్పుడు ఒక వెక్టార్ని ఎట్లా చెప్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడో ఒక నిలబడి ఉన్నాడు మనిషి. ఎంత దూరంలో ఉన్నాడు? ఎక్స్ దూరంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఏ డైరెక్షన్ లో ఉన్నాడో చెప్పు అన్న. దూరం ఎంత అంటే ఎక్స్ అని చెప్పు, బానే ఉంది. ఏ డైరెక్షన్ లో అని అడిగాడు. డిస్టెన్స్ ఎంత? ఎక్స్. ఓకే, వెరీ గుడ్. డైరెక్షన్ చెప్పు, ఏ డైరెక్షన్ లో ఎంత దూరంలో తిరుగున్నాడు? ముఖం ఎటు పెట్టి కూర్చున్నాడు? ఈడు ఎక్స్ దూరంలో ఉన్నాడు అన్నావు, బానే ఉంది. ఎటు తిరుగున్నాడు మనోడు? ఏ వైపు ముళ్ళు పెట్టి కూర్చున్నాడు అని అడిగాడు. అడిగినప్పుడు ఇది ఎక్స్ యాక్సెస్ లో ఉన్నాడు కాబట్టి మనోడు ఎక్స్ ఇంటూ ఐ బార్ అనాలి. ఏమనాలి? ఎక్స్ ఇంటూ ఐ బార్. ఎందుకు ఐ బార్ అనాలి? బికాస్ ఐ బార్ ఈజ్ అ యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. అలాగే ఇప్పుడు అంటే ఏంటి? ఇక్కడ ఏమర్థమైంది? ఒక స్కేలార్ ని వెక్టార్ గా మార్చాలంటే రూల్ ఏంటి? ఎంత డిస్టెన్స్ లో ఉందో అది మ్యాగ్నిట్యూడ్, లేదా డిస్టెన్స్, లేదా నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో, దూరం. దాన్ని అదే డైరెక్షన్ లో ఉన్న యూనిట్ వెక్టార్ తో మల్టిప్లై చేయగానే దట్ వుడ్ బి బికమ్ ఎ వెక్టార్. వెక్టార్ గా మారిపోతుంది అది. అర్థమైనా? అట్లాగే ఇప్పుడు ఈ డైరెక్షన్ లో వెక్టార్ చెప్పు అన్నాడు. డిస్టెన్స్ బాగానే చెప్పావు, లెంత్, షాడో నీడ బాగానే ఉంది. ఆ షాడో నీడని ఏమని పిలుస్తున్నారంటే ఇక్కడ అర్థం కావాలి కాబట్టి, షాడో అంటే చాలా షాడోలు ఉంటాయి కదా, అందుకని ప్రొజెక్షన్ అన్నారు దీన్ని. ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్. దేని మీద పడుద్దో అది కింద రాయాలి, పైన డాట్ ప్రొడక్ట్ చేయాలి. మరి ఈ డైరెక్షన్ లో వెక్టార్ ప్రొజెక్షన్ అంటాడు దీన్ని. ఏమంటాడు? యూనిట్ కాదు, వెక్టార్ ప్రొజెక్షన్ అంటాడు. ఏమంటాడు? వెక్టార్ ప్రొజెక్షన్. వెక్టార్ ప్రొజెక్షన్ అని పిలుస్తాడు దీన్ని. వెక్టార్ ప్రొజెక్షన్ అన్నప్పుడు లెంత్ చెప్తున్నాను, ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ బి బార్. ఆ డైరెక్షన్ లో యూనిట్ వెక్టార్ ఏంటంటే ఇది మల్టిప్లికేషన్, డాట్ ప్రొడక్ట్ కాదు, క్రాస్ ప్రొడక్ట్ కాదు. బి బార్ బై మోడ్ బి బార్, అంతేనా? ఒక వెక్టార్ అదే డైరెక్షన్ లో యూనిట్ వెక్టార్ ఏమవుద్ది? ఆ వెక్టార్ బై దాని మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు ఈ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ డివైడెడ్ బై మోడ్ బి బార్ స్క్వేర్. ఇది వెక్టార్ ప్రొజెక్షన్ ఫార్ములా, ఇదేమో ప్రొజెక్షన్ ఫార్ములా. ఇది కూడా ఇలాగే ఉంటుంది, కాకపోతే ఎలాగంటే ఇది మనకి క్రాస్ ప్రొడక్ట్ అనగానే పర్పెండిక్యులారిటీ వచ్చేస్తుంది. చూడండి, ఇది కూడా ఇలాగే ఉంటుంది, కాస్త అటు ఇటుగా డాట్ బదులు క్రాస్ కనపడుతుంది. ఏ బార్ క్రాస్ బి బార్, ఇక్కడేమో ఏ బార్ డాట్ బి బార్, ఇక్కడేమో ఏ బార్ క్రాస్ బి బార్.
ఇంటూ బి బార్. ఇక్కడేమో బి బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మోడ్ బి బార్ స్క్వేర్. ఇక్కడ కూడా మోడ్ బి బార్ స్క్వేర్. ఓకేనా? ఎందుకంటే క్రాస్ ప్రొడక్ట్ ఆటోమేటికల్లీ పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి ఈ మాట ఇక్కడ ఉపయోగించడం జరిగింది. పర్పెండిక్యులర్ అని మాట్లాడు ఇక్కడ. పర్పెండిక్యులర్ అని వాడాడు. ఎందుకంటే క్రాస్ ప్రొడక్ట్ ఆటోమేటికల్లీ ఇట్ సెల్ఫ్ ఈజ్ పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ గా ఉంది అని చెప్పడానికి క్రాస్ ప్రొడక్ట్ ని మనం ఉపయోగించాలి. ఓకే, అదే దీంట్లో ఓన్లీ స్కేలార్ ప్రొడక్షన్ అడిగితే సార్ ఏ క్రాస్ బి బై మోడ్ బి బార్ అంతేనా సార్? ఇంకా లెంత్ ఎంతో మనల్ని అడిగితే డాట్ ప్రొడక్ట్ లాగానే క్రాస్ ప్రొడక్ట్ లో కూడా మనల్ని లెంత్ అడిగాడా? లెంత్ అడిగితే డాటే వాడాలి. పర్పెండిక్యులర్ అనలేదు అనుకో అప్పుడు డాట్ వాడాలి. లెంత్ అంటే పర్పెండిక్యులర్ టు గివెన్ వెక్టర్. ఇక్కడ కూడా అడుగుతాడు పర్పెండిక్యులర్ టు సమ్ అదర్ వెక్టర్ అని అడుగుతాడు ఇక్కడ కూడా. అప్పుడు బీ బార్ లోంచి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి డ్రా చేసి అప్పుడు బీ బార్ లోంచి చేస్తాం. అది కూడా ఇదే వస్తుంది, ఇదే క్వాంటిటీ వస్తుంది. అది కూడా ఇదే. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేశారనుకో ఏమొస్తుందో చెప్పగలుగుతావు నువ్వు నాకు? ఇప్పుడు ఈ డెఫినేషన్ తెలుసుగమ్మా మీకు. బీ బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఎట్లా చేయాలి చెప్పు? బీ బార్ క్రాస్ బీ దూరం ఉన్న దాంతో డాట్ చేయాలి, అవునా? బీ బార్ కి బీ బార్ దూరం చెయ్యి. బీ బార్ డాట్ బీ బార్ ఇంటూ ఏ బార్ మైనస్ బీ బార్ డాట్ ఏ బార్ ఇంటూ బీ బారా. క్రాస్ ప్రొడక్ట్ నేర్పించాక ఇగో దూరం ఉన్న దాంతో డాట్ చేయాలి ఫస్ట్. ఇదిగో ఈ బీ బారు ఈ బీ బారు, బీ బార్ డాట్ బీ బార్ ఇంటూ ఏ బార్, అర్థమైందా? మైనస్ బీ బార్ డాట్ ఏ బార్ ఇంటూ బీ బార్. ఓకే, బై మోడ్ బీ బార్ స్క్వేర్. బై ఏమొస్తుంది? మోడ్ బీ బార్ స్క్వేర్. ఇగో చూస్తున్నారా? ఈ మోడ్ బీ బార్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏముంటది? ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ బీ బార్ ఇంటూ బీ బార్ బై మోడ్ బీ బార్ స్క్వేర్. ఇదే వచ్చింది. నేను ఇందాక ఏదైతే మీకు చెప్పాలనుకున్నానో అదే వచ్చింది. ఇప్పుడు ఇదే డైరెక్షన్ ఇదే చెప్పి ఇది ఒకేలాగా ఉంటే చూడండి. పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు ఏ బార్ లోంచి తీసేయాలి. సరిగ్గా అర్థం కాలేదా? ప్రొజెక్షన్ అంటే మామూలుగా అనుకుంటే సరిపోయింది. పర్పెండిక్యులర్ డాట్ ప్రొడక్ట్ చెప్పేటప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను దీన్ని. డాట్ ప్రొడక్ట్ మీరు వినలేదు అనుకోండి, సరిగ్గా నేర్చుకోవాలి. డాట్ ప్రొడక్ట్స్ సరిగ్గా నేర్చుకోవాలి. అంతా ఒకటే మ్యాథ్స్, అంతా ఎటు తిరిగినా అదే, కాకపోతే రూపాలు మారుతుంటాయి అంతే. ఇది గుర్తుపెట్టుకోండి, దీనిలాగే ఉంటది చూసుకోండి. డాట్ బదులు ఇది అర్థమైంది కదా, వెక్టార్ ప్రొజెక్షన్. అట్లాగే ఇది కూడా, కాకపోతే పర్పెండిక్యులర్ వాడాలి అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకోసారి ఇదే మళ్ళీ కాన్సెప్ట్ తీసుకొస్తాను, అప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తా, అప్పుడు తెలిసిపోతుంది మీకు కూడా. సార్ రిజల్టెంట్స్ ఎలా గీయాలి సార్ డయాగ్రామ్ చేసినప్పుడు? ఏంటమ్మా రిజల్టెంట్ సార్? రెండు వెక్టర్స్ కి రిజల్టెంట్స్ గీయాలన్నప్పుడు ఒకసారి ఏమో రెండింటికి మధ్యలో గీస్తారు, ఒకసారి ఏమో రెండింటిని కలిపి గీస్తారు. అంటే కొంతమంది ఏవో బుక్స్ లో రాసినట్టుగా అవి చూసి నేర్చుకుంటారు, అక్కడ ఎట్లా పెడితే అట్లా పెడుతుంటారు. అయితే యాక్చువల్లీ రూల్స్ ఏంటంటే, మ్యాథమెటికల్ రూల్స్ ఏంటంటే, ఇప్పుడు ట్రయాంగిల్ ఉందనుకోండి, ఒక ట్రయాంగిల్ కి మాత్రమే ఈక్విలిబ్రియం 0 అయ్యేటట్టుగా డైరెక్షన్ గీసుకోవాలి. అండ్ నేమ్స్ ఇచ్చేటప్పుడు కూడా క్లాక్ వైజ్ గా ఇచ్చుకుంటూ రావాలి, యాంటీ క్లాక్ వైజ్ గా ఇచ్చుకుంటూ రావాలి. దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మిగతా ఫిగర్స్ చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్వార్టర్లేటరల్ తీసుకుంది, దీని పేరు ట్రయాంగిల్. ఇది క్వార్టర్లేటరల్ తీసుకున్నారనుకోండి, ఈ క్వార్టర్లేటరల్ లో సపోజ్ ఏబిసిడి ఇట్లా తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి డైరెక్షన్ లో ఏ దగ్గర నుంచి బయలుదేరి వెళ్తున్నట్టు గీయాలి. ఏ ఫిగర్ అయినా సరే, ఏ ఫిగర్ అయినా ఏబిసిడి నుంచి బయలుదేరుతున్నట్టు గీయాలి. అండ్ ఇక్కడి నుంచి ఇది బయలుదేరి ఏ దగ్గర నుంచి, ఫస్ట్ నువ్వు ఏ ఇనిషియల్ అనుకుంటే ఏ దగ్గర నుంచి బయలుదేరుతున్నట్టు గీయాలి. బి ఇనిషియల్ అనుకుంటే అక్కడి నుంచి మొదలవుతున్నట్టు గీయాలి.
ఇది ఇక్కడే ఉంటది, ఇంకా ఇది ఇక్కడే స్టాప్ అయిపోద్ది. ఇది తిరిగి వస్తుంది, ఇది తిరిగి వస్తుంది, ఓకే సార్. ఇది ఒక్కడే తిరిగి రావాలి ఇంకా. ఇది తిరిగి ఇక్కడ దాకా వస్తుంది. ఓకే సార్. ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఒక క్వార్టర్లేటర్లకే డయాగోనల్ ఉంటే పరిస్థితి ఏంటి? ఈ క్వార్టర్లేటర్లకే ఇట్లా డయాగోనల్ ఇచ్చాడు. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? సపోజ్ ఇది ఏబిసిడి అనుకున్నాం. ఏబిసిడి అనుకున్నప్పుడు ఇలా ఇలా బయలుదేరాలి, ఇక్కడి నుంచి కూడా బయలుదేరుతున్నట్టు గీయాలి. ఇది చూసారు ఇక్కడ ఏం జరుగుతుందో? ఇక్కడ ఏ దగ్గర నుంచి ఎన్ని అయితే ఉంటాయో అవన్నీ కూడా ఏ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా గీయాలి. గీసి దీన్ని ఇట్లా తిరిగి రావాలి. ఎందుకు సార్ ఇలాగా అంటే, వీళ్ళు ఇలా ఒక పద్ధతి చెప్పడానికి కారణం ఏంటంటే, వీళ్ళు అబ్జర్వేషన్స్ మొదట్లో మీరు అనుకున్నట్టుగానే ఎట్లా పడితే అట్లా గీచేవాళ్ళు, ఇటు తిరిగి అటు తిరిగి డైరెక్షన్ పద్ధతి లేకుండా ఎట్లా పడితే అట్లా ఏరో మార్క్స్ పెట్టిన తర్వాత వాళ్ళు గొడవ పడ్డారు. నువ్వు ఎట్ట పడితే అట్ట పెడుతున్నావు, అట్ట పెట్టకూడదు, ఇటు పెట్టకూడదు అంటే, అది ఎందుకు పెట్టకూడదు, నా ఇష్టం, నీ ఇష్టం నీదైనప్పుడు నా ఇష్టం నాదంటే కొట్టుకున్నారు చాలా కాలం. కొట్టుకున్న తర్వాత ఎనర్జీ అసలు ఎట్లా మూవ్ అవుతుంది అనే దానిపైన చాలా రకాల ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత డైరెక్షన్ రూల్స్ ని చెప్పడం జరిగింది. ఇది ఎవరు చెప్పరు. ఇలా తిరిగి వచ్చిన తర్వాత ఇది ఈవెన్ మన బాడీలో కూడా ఇంతే, కాస్మిక్ ఎనర్జీ ఇట్లా మూవ్ అవుతుంది. ఏమైందిరా? ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు? ఆశ్రిత, ఆశ్రిత, కబీర్, కార్తీక్, చందు. ఆశ్రిత ఒక 5 minutes అమ్మా, ఒక 5 minutes ఆగి జాయిన్ అవ్వు ఆశ్రిత. 5 to 10 minutes ఆగి జాయిన్ అవ్వు. ఒక 5 to 10 minutes ఆగమ్మా, తర్వాత నేను మీకు తీసుకుంటాను. 10 minutes ఆగి జాయిన్ అవ్వు. ఓకే. లీవ్ అమ్మా ఆశ్రిత, లీవ్ అవ్వు. ఓకే సార్. ఇడేట్రా చందు గడేడు? తెలియదు సార్, లీవ్ అయినట్టున్నాడు. సో ఇట్లా మనకి డైరెక్షన్ వేవ్స్ అనేవి ప్రొసీడ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత, ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత బి దగ్గరికి వచ్చిన తర్వాత, బి దగ్గర నుంచి ఈ వేవ్ ఇట్లా వెళ్తుంది, కానీ ఈ వేవ్ ఇట్లా తిరుగుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి ఈ వేవ్స్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇట్లా బయలుదేరుతాయి. ఇది ఎట్లా బయలుదేరుతుంది, ఇది ఎట్లా వస్తుంది, ఇక్కడి నుంచి ఎట్లా వస్తుంది. ఈ వేవ్ ఈ లోపు ఇక్కడికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇలా తిరిగి వచ్చే లోపే ఇదే దగ్గర డిస్టెన్స్ అన్నమాట. అందువల్ల ఈ ఎనర్జీ వేవ్ ఇక్కడికి వచ్చేస్తుంది, సి దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి సి నుంచి మళ్ళీ ఏకి పెట్టకూడదు, సి నుంచి ఏకి పెట్టకూడదు అనమాట. ఇప్పుడు ఇది 5, ఇప్పుడు మీకు హైపార్టనస్ రూల్ తెలుసు కదా. ఇప్పుడు ఇది 3 అమ్మ, ఇది హైపార్టనస్ రూల్ ప్రకారం ఇది 3, ఇది 4, అప్పుడు ఇది 5ఏగా. 3 + 4 ఎంత? 7. ఇది 5ఏగా. ఇది దగ్గర ఇట్లా తిరిగి రావడం దగ్గర, ఇట్లా డైరెక్ట్గా వెళ్ళడం దగ్గర, ఇది షార్ట్ కట్ అనమాట. ఇలా వెళ్ళటమే దగ్గర అనమాట. అంటే ఈ వేవ్ అప్పటికి తిరిగి వచ్చేలోపు ఈ వేవ్ అక్కడ ఉంటుంది రెడీగా, ఎనర్జీ. ఇక్కడి నుంచి వేవ్స్ ఎనర్జీస్ అంతా ఇటు తిరిగి వచ్చేస్తుంది. ఈ లోపు ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ డీకి వచ్చేస్తుంది. అంటే మీకు డౌట్ వస్తారు, డి దగ్గరికి ఎందుకు వచ్చింది సార్ ఈ లోపు, ఇది తిరిగి వచ్చే లోపు ఇది రావచ్చుగా అంటే, ఆహా కాదంట, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలాగే గీయాలి. అది వాళ్ళు చెప్పింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఈ పాయింట్ కూడా నేర్చుకున్న తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి నాకు. ఇఫ్ ద వెక్టార్స్, నోట్ చేయండి. ఇఫ్ ద వెక్టార్స్
if the vectors ai bar plus j bar plus k bar, ai bar plus j bar plus k bar, comma I bar plus bj bar plus k bar, comma I bar plus j bar plus ck bar are coplanar or coplanar. Coplanar. Then a plus b plus c minus 3abc is equal to. మా కోప్లానర్ అని చెప్పాడు కాబట్టి కోప్లానర్ అని చెప్పాడు కాబట్టి ఏం జరుగుద్ది మనకి? కోప్లానర్ అనే వర్డ్ యూజ్ చేశాడు కాబట్టి డెట్ వాల్యూ 0 అవుద్ది. డెట్ వాల్యూ 0 అవుద్ది. ఈ చెప్పండి, వెక్టార్స్ చెప్పండి. వెక్టార్స్ చెప్పండి, ఇక్కడే చేద్దాం. మాకు 10 minutes ఆగి జాయిన్ అవ్వండి అమ్మా మళ్ళీ. ఆకాంక్ష ఓకే సార్. ఇంకా క్లాస్ అయిపోలేదు, ఒక 10 minutes ఆగి జాయిన్ అవ్వండి, అయిపోతుంది. లీవ్ అవ్వండి మీటింగ్ లో. ఇది కోప్లానర్ అన్నాడు కాబట్టి దీనికి సొల్యూషన్ రాయండి. Solution det of a1 1 1 b1 1 1 c is equal to 0. కోప్లానర్ అన్నాడు కాబట్టి 0 అవుతుంది. అంటే a ఆఫ్ ఎంత వస్తుందమ్మా? bci ఇది bc minus 1 minus 1 ఆఫ్ minus 1 of c minus 1, then వచ్చేది c minus 1 plus 1 of 1 minus b is equal to 0. అంటే వాల్యూ ఎంత వచ్చింది? abc వాల్యూ ఎంత వచ్చింది? abc minus a minus c plus 1 plus 1 minus b is equal to 0. అంటే abc minus a minus b minus c ఎంత అడుగుతున్నాడు? క్వశ్చన్ ఎంత అడుగుతున్నాడు? ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇది -2 అవుతుందా? -2. మైనస్ తీసేయండి. మైనస్ తీసేస్తే ఏమొస్తుంది? మైనస్ తీసేస్తే a ప్లస్ b ప్లస్ c మైనస్ తీసేసాను. మైనస్ తీసేసినప్పుడు a ప్లస్ b ప్లస్ c మైనస్ abc ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 2 వచ్చింది. ఇది ఆన్సర్. ఓకే, అర్థమైందా? అరే ఎస్ సార్. నెక్స్ట్ బిట్ చూడండి. నెక్స్ట్ బిట్ రాయండి. ఇఫ్ ద వెక్టార్స్ a bar is equal to I bar plus aj bar plus a square k bar, comma b bar is equal to I bar plus bj bar plus b square k bar, c bar is equal to I bar plus cj bar plus c square k bar are three non-coplanar vectors and this det value 0, then abc equal to standard question ega emma telusuga idi standard question. నాన్ కోప్లానర్ అని డెట్ వాల్యూ ఏమవుద్ది? నాట్ 0 అవుద్ది. డెటర్మినెంట్ వాల్యూ ఏమవుద్దమ్మా? నాట్ 0. నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎలాగంటే ఇప్పుడు దీన్ని కనుక మనం ఎక్స్పాండ్ చేసామనుకో, ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1
ఇది ఫస్ట్ డెట్ వాల్యూ ప్లస్ ఏబిసి, ఇదేమో ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్, ఇక్కడేమో ఏ క్యూబ్ A B cube, B cube, cube, C C cube. cube Yes, sir. is equal to 0. అయితే ఈ డెట్ని అలాగే పెట్టేస్తాం. ఇక్కడ ఫస్ట్ రోలో ఏ కామన్ వస్తుంది, సెకండ్ రోలో బి, థర్డ్ రోలో సి వస్తాయి. ఓకే, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్, ABC equal to -1 వచ్చింది. ఏబిసి ఈక్వల్ టు -1 వస్తుంది. దీనిలాగే వస్తుంది ఇక్కడ కూడా. ఏ A స్క్వేర్ 1, A square 1. బి బి B, స్క్వేర్ B 1, సి square సి 1. స్క్వేర్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇప్పుడు డెట్ నాన్ కోప్లానర్ అన్నాడు కాబట్టి డెట్ 0 కాదనమాట. డెట్ Yes, 0 sir. కానప్పుడు ఖచ్చితంగా 1 ప్లస్ ఏబిసి 0 అవ్వాలి అప్పుడు ఇంకా. 0 అయితే. ఏబిసి ఈజ్ ఈక్వల్ టు -. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఇది కూడా అంతే, -1. ఇది కూడా ఎంత వస్తుంది, -1 వస్తుంది. -1. ఇది కూడా డెట్ వేసుకోవాలి, ఎందుకంటే కోప్లానర్ అన్నాడు కాబట్టి. కోప్లానర్ అంటేనే డెట్ 0. కోప్లానర్ అంటేనే డెట్ 0 అంటే ఏం రాయాలంటే A11 తర్వాత 1B1 తర్వాత 11C. సిన్స్ కోప్లానర్ డెట్ వాల్యూ 0. ఏబిసిలు 1 కాదని చెప్తున్నాడు. ఏబిసిలు 1 కాదన్నప్పుడు మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఏదో ఒకటి తీసుకుంటే 1 కాకుండా ఏదో ఒకటి తీసుకోవాలి అండ్ కోప్లానర్ అవ్వాలి. మళ్ళీ ఈ రూల్స్ ప్రకారం ఉండాలి. కోప్లానర్ అవ్వాలంటే ఏం పెట్టేసుకోవచ్చు, ఇప్పుడు ఇట్లా ఉంది, ఇక్కడ డెట్ కనబడుతుంది కదా మీకు. ఈ డెట్ వాల్యూ 0 వచ్చేటట్టుగా ఏబిసిలు కావాలి. ఇప్పుడు ఏబిసిలు ఎట్లా ఉంటాయి, ఏబిసి రూల్స్ ఏంటి చెప్పండి. డెట్ కనుక్కోండి, లేకపోతే ఏ ఎంత కింద అటు వచ్చినట్టే వచ్చింది అనుకుంటా. బీసీ -1 -1 ఆఫ్ సి -1 ప్లస్ 1 ఆఫ్ 1 - బి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే సింప్లిఫై చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 2. అట్లా ఏమన్నా నెంబర్స్ చెప్పండి, మంచి నెంబర్స్ 2 వచ్చేలాగా. 2 వచ్చేలాగా ఈక్వేషన్ బ్యాలెన్స్ అయ్యేలాగా ఏమైనా నెంబర్ చెప్పగలుగుతారా? సరే, -1 పెట్టేస్తున్నా. ఓకే, రైట్. సో ఇక్కడతోటి మీకు ఈ ట్రిపుల్ ప్రొడక్ట్స్ కంప్లీట్ అయింది. ఇంకేమన్నా ఉంటే వర్క్ చేయిస్తాను. నెక్స్ట్ టైటిల్ పెట్టండి. నెక్స్ట్ టైటిల్ క్రాస్ ప్రొడక్ట్ అని పెట్టండి. క్రాస్ ప్రొడక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ అని పెట్టండి. క్రాస్ ప్రొడక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్. Cross products and concepts. Cross products and concepts. Right, దానిలో నోట్ చేయండి. Cross products of two vectors. Cross